వేసవి కాలంలో ఎండ తీవ్రత రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ నాయకులు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏలూరులోని 45వ డివిజన్ ఆదివారపేటలో పంచమర్తి తులసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండుతున్న ఎండల్లో పాదచారులు, ఆటో డ్రైవర్లు, కార్మికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి సమయంలో చల్లటి మజ్జిగ పంపిణీ చేయడం ద్వారా కొంత ఉపశమనం కలిగించగలుగుతున్నామని తెలిపారు. సేవా కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ చేస్తాయని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ప్రజలు వేసవికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువగా నీరు, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. స్థానిక ప్రజలు వైఎస్ఆర్సీపీ నాయకుల సేవా కార్యక్రమాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గుడిదేశి శ్రీనివాసరావు, నూకపేయి సుధీర్ బాబు, తుమరాడ స్రవంతి, దాసరి రమేష్, జాన్ గురునాథ్, నెరుసు చిరంజీవి, కిలాడి దుర్గారావు, ఏలూరు శ్రీలక్ష్మి, సాయి, పిల్ల బుజ్జములు, పసుపులేటి దినేష్, దమ్ము దుర్గారావు, పేల రాము, లావణ్యంతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంచుమర్తి తులసి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఏలూరు పట్టణంలో ప్రతిరోజు ఒక వార్డులో చలివేంద్రం అలాగే మజ్జిగ సరఫరా చేసే ఈ కార్యక్రమాన్ని ప్రతి డివిజన్లో ఒకరోజు కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రజలందరికీ కూడా, పేదవాళ్ళందరికీ, రహదారుల మీద వెళ్తున్న వాళ్ళకి అందరికీ కూడా దహార్తిని తీర్చడానికి ఇది ఒక మంచి ఉపయోగకరమైనటువంటి విషయం. దాన్ని గుర్తించి మరి తులసి గారు చేసేటువంటి సేవకు వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ, ఒకరోజు ప్రతి డివిజన్ కూడా ఒకరోజు కార్యక్రమం చేసే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మన జేపీ గారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వేసవి కాలం మొదలైనప్పటి నుంచి మన ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ప్రధాన కూడలిలోనూ రోజుకు ఒక చోట మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయటం, ఆ రోజు అక్కడ మజ్జిగ వితరణ పాదచారులకు, ద్విచక్ర వాహనదారులకు, బస్సులో ప్రయాణిస్తున్న వారికి మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి వారందరికీ మజ్జిగ పంపిణీ చేయటం పార్టీ యొక్క సేవలో భాగంగా 45వ డివిజన్ ఇన్ఛార్జ్ కంచుమర్తి తులసి గారు, అలాగే దినేష్ గారు ఈ 45వ డివిజన్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఇవాళ సాయిబాబా గుడి సెంటర్లో ఆదివారపేట మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి చల్లని మజ్జిగ పాదచారులకు అందజేస్తా వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగే విధంగా చేసినందుకు ముఖ్యంగా తులసి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఎవరికి కష్టం ఉంటే అక్కడ వైఎస్ఆర్సీపీ ఉంటుంది, అలాగే వేసవి అంతకాలం ప్రతి చోట సెంటర్లో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేస్తామని మేము సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. ఏలూరు 45 డివిజన్లో మా వైఎస్ఆర్సీపీ 45 డివిజన్ ఇన్ఛార్జ్ అయిన కంచుమర్తి తులసి గారి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడున్న స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కలిసి చాలా చక్కగా ఈరోజు ఒకరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం, అలాగే ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయిన మా మామిళ్లపల్లి జయప్రకాష్ గారు మాకు ఎంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను మమ్మల్ని వెనకాల ఉండి మమ్మల్ని స్ఫూర్తినిస్తూ ఈ సేవా కార్యక్రమాలు, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మమ్మల్ని ముందుండి ప్రోత్సహిస్తున్నారు. ఆ ప్రోత్సాహ భాగంలో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని రానున్న రోజుల్లో ఇంకా చేపడతాం. వేసవికాలం తాపం ఉంచుకొని మేము ఆ దృష్టిలో ఉంచుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు, అట్లాగే వాటర్ సంబంధించి అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వారందరికీ నమస్కారం అండి. మా డిఎన్ఆర్ గారికి, మా జేపీ గారికి నమస్కారం తెలియజేసుకోండి. ఎందుకంటే ఈ పార్టీ నుంచి ప్రతి డివిజన్ నుంచి ప్రతి ఒక్కరిని ముందుకు రండి, అందరికీ దాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు సహాయం చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని వాళ్ళు ప్రోత్సహించి ప్రతి డివిజన్ నుంచి, ఈరోజు ఇది 45వ డివిజన్, నా పేరు కంచుమర్తి తులసి, ఈ డివిజన్ నుంచి నాతో ప్రోత్సహించి అలాగే తమ్ముడు దినేష్ని, దుర్గారావుని, రమేష్ని నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకున్నా. అలాగే బుజ్జక్క 45వ డివిజన్లో ఆవిడ కూడా ఎంతో సహాయం చేస్తారు. 45వ డివిజన్ నుంచి ఈ కార్యక్రమాన్ని మేము చేసినందుకు మాకు ఎంతో గర్వంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ సెలవు.